హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు జీన్ ఇన్ఫో. నేనండి మీ నవీనా బోను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మీకు ఒక చాలా ఈజీ స్నాక్ ఐటెం తయారు చేసి చూపిస్తానండి. ఈ స్నాక్ చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. అదేవిధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ అంటే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈ స్నాక్ తయారు చేసేయచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక మ్యాగీ ప్యాకెట్, అలాగే బ్రెడ్, అలాగే ఒక కప్ ఆయిల్ చూపిస్తున్నాను కదండి. ఈ కప్తో తీసుకుంటే సరిపోతుందండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం ఈజీగా తయారు చేసేవచ్చు అండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఆ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకోవాలండి. గ్యాస్ వెలిగించిన తర్వాత మనం ఫస్ట్ మ్యాగీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మ్యాగీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఆ చిన్న బౌల్లోని మనం మ్యాగీ ఉడికించుకోవాలి కాబట్టి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. చాలా చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వేసాను. అదేవిధంగా కొంచెం 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసానండి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదండి. ఇప్పుడు ఈ వాటర్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే మ్యాగీ అనేది అంటుకోకుండా విడివిడిగా రావడం కోసం నేను ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మ్యాగీ అనేది విడివిడిగా వచ్చి బాగుంటుంది. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదండి. ఈ వాటర్లో మనం మ్యాగీ వేసుకోవాలి. ఇదేనండి నేను తీసుకున్న మ్యాగీ. చూడండి, నేను తీసుకున్న ఒక ప్యాకెట్ మ్యాగీ. అదేవిధంగా పక్కన మ్యాగీ పౌడర్ ఉంది కదండి, నేను ఆ పౌడర్ కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడు దీంతో ఇప్పుడు మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో ఇప్పుడు ఈ మ్యాగీని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాగీ ఉడుకుతుంది కదండి. కొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న మ్యాగీ మసాలా ఉంది కదండి, ఈ మసాలాను కూడా ఇది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో మొత్తం కలపాలండి. ఎందుకంటే ఆ పౌడర్ అంతా కూడా మొత్తం కలుస్తుంది. అలా కలిపిన తర్వాత మొత్తం బాగా కలిపిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మనం మ్యాగీని ఉడికించుకోవాలి. చూడండి, మనకి వాటర్ అంతా కూడా దగ్గరకు అవుతుంది కదా. పూర్తిగా దగ్గరకు అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ 10 మంది ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది కదా. మనకి మ్యాగీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాగీని ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలండి. ఇప్పుడు నేను చేసేది మ్యాగీ బ్రెడ్ రోల్ అండి. అందుకే నేను బ్రెడ్ తీసుకున్నాను. నేను 3 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే నేను 3 రోల్సే చేస్తాను కాబట్టి మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని బ్రెడ్ పీసెస్ తీసుకోండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాం కదండి. ఈ బ్రెడ్ని మనం 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు 4 సైడ్స్ కూడా నైఫ్తో కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మిగతా 2 కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. ఇదిగోనండి, నేను 4 సైడ్స్ కట్ చేసుకున్న 3 బ్రెడ్ స్లైసెస్ కూడా ఇక్కడ పెడుతున్నాను. చూడండి,
ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి ఒక కప్ ఆయిల్, ఆ కప్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ కాదు తక్కువ కాకుండా మిడిల్గా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి నేను కప్ ఆయిలే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు ఈ ఆయిల్ మరుగుతూ ఉంటుంది కదండి, ఈ టైంలో మనం బ్రెడ్లోని ఆ మ్యాగీ పెట్టుకొని రోల్స్ తయారు చేసుకోవచ్చండి. దీనికోసం నేను ముందుగా బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ని ఆ వాటర్లో ముంచిన తర్వాత వాటర్ మొత్తం పిండేయాలండి. ఇలా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మ్యాగీ ఉంది కదండి, ఈ మ్యాగీని ఈ బ్రెడ్లోని మనం మధ్యలో పెట్టుకోవాలి. చూడండి ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఒక రోల్లా చేసుకొని మొత్తం 4 సైడ్స్ కూడా క్లోజ్ చేసుకొని రోల్లా తయారు చేసుకోవాలి. ఇదిగోనండి ఇలా రోల్లా తయారవుతుంది. ఇలా రోల్లా తయారైన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతావి కూడా మొత్తం ఇలాగే ఫిల్ చేసుకొని రోల్స్ తయారు చేసుకోవాలి. ఇవేనండి నేను చేసిన రోల్స్. ఇలాగే ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ కూడా ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం కదండి, ఆ ఆయిల్లో మనం ఈ రోల్స్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగుతూ ఉంటాయి కదండి, మనం ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం వాటర్లో వేసి పిండాం కాబట్టి మనం కొంచెం చిట్పట్లాడుతుంది. మనం వాటిని కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రోల్స్ ఇలా బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయితే మనకి రోల్స్ ఫ్రై అయిపోయినట్టే. వీటిని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి. వావ్, చూసారు కదండి మనం తయారు చేసిన బ్రెడ్ రోల్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి.
అలాగే త్వరగా అయిపోద్ది. మీకు ఈజీగా ఇన్స్టంట్ స్నాక్ ఏదైనా తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఇది తప్పకుండా తయారు చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుంటాం కదండి, డెకరేట్ చేసుకోవచ్చు. టమాటో కచప్ తోటి మనం డెకరేట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాగీ బ్రెడ్ రోల్ చాలా ఈజీ అండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.